భారతదేశం సాధించినటువంటి ప్రగతి, ఈ భారతీయ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగయ్యాయి, ఇటువంటివన్నీ మాట్లాడుకోవడం కోసమని ఉభయ సభల్లోనూ కూడా కాన్స్టిట్యూషన్ డేకి సంబంధించి చర్చకి మొదలు పెడితే ఎప్పటిలాగానే అంటే గడిచిన 7 దశాబ్దాల నుంచి కాంగ్రెస్కి అలాగే ఆ గాంధీ ఫ్యామిలీకి ఏదైతే కుటుంబానికి ఉన్నటువంటి అలవాటు ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ ఈసారి కూడా ప్రజలపైన రుద్దాలి అని చెప్పని భారతీయ జనతా పార్టీ పైన వారు ఒక రకమైనటువంటి నిందలు వేయాలి అని చెప్పని చేసిన ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మనకు తెలుసు, ఒక సామెత ఉంది తెలుగులో, పుట్టకతో వచ్చింది పిడకలతో కానీ పోదు అని. అలాగే కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి, అసలు పెట్టిందే విదేశీయులు, కానీ అది పెట్టినప్పటి నుంచి కూడా ఏ విధంగా భారతదేశాన్ని భారత ప్రజల్ని పట్టి పీడిద్దాము, అవినీతి చేసి భారతదేశ ప్రజల యొక్క రక్తాన్ని పీడిద్దాము, అవినీతి చేసి వాళ్ళ కుటుంబాన్ని సామ్రాజ్యంలో ఏర్పాటు చేసుకొని దేశాన్ని ఎల్లకాలము మనమే పాలన చేయాలని చెప్పని వారి స్వార్థం ఉన్నదో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో దేశ వ్యతిరేక చర్యలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది. దాన్ని ఎటువంటి చర్యలు కూడా అంటే చాలా భాగం కూడా భారతదేశ భూభాగం విదేశాలు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ హయాంలోనే. గత వారం చర్చలో చూస్తే పార్లమెంట్లో చాలా పెద్ద రగడ చేశారు. అమిత్ షా గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఒక సందర్భంలో కొన్ని సెకండ్లు, ఒక 10 సెకండ్లు వీడియో తీసుకొని దాన్ని ప్రజలకు తప్పు పట్టే విధంగా దాన్ని మిస్లీడ్ చేసి ఒక ఫాల్స్ ఫేక్ నెరేటివ్ని ప్రజల మైండ్లో పంపించి భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించే విధంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దిగజారుడుతనాన్ని ప్రదర్శించింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు పొద్దున లేస్తే రాజ్యాంగము అని చెప్పని ఒక పుస్తకం డైరీలాగా పట్టుకొని తిరుగుతూ ఉంటాడు రాహుల్ గాంధీ. కానీ ఇంతవరకు అందులో ఒక్క పేజీ కాదు కదా, ఒక్క పదము కూడా చదివినటువంటి దాఖలాలు కూడా లేవు. నిజంగా రాజ్యాంగాన్ని గనక మొట్టమొదటిసారిగా రాసినటువంటి రాజ్యాంగాన్ని అయితే ఇప్పటికీ కాంగ్రెస్ వారు కానీ ముఖ్యంగా రాహుల్ గాంధీ కానీ చదివి ఉండుంటే అందులో సనాతన ధర్మానికి రాముల వారి గురించి కానీ శ్రీకృష్ణుల వారి గురించి కానీ అందులో ఉన్నటువంటి అంశాన్ని కనుక వారు చదివి అర్థం చేసుకుని ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లకి భారతదేశపు ఆత్మ సనాతన ధర్మం అని అర్థమయ్యేది. వారు ఎప్పుడు అటువంటి చదివే ప్రయత్నం చేయలేదు కాబట్టే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు విషయానికి వస్తే వారు మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి చేష్టను చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ ఈ గాంధీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీరందరూ కూడా యాంటీ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకులు, అలాగే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారికి వ్యతిరేకులు, వారు రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకులు, రిజర్వేషన్లకి మరీ ముఖ్యంగా రిజర్వేషన్లకి వ్యతిరేకులు, ఓబీసీ ఎవరైతే వెనుకబడినటువంటి తరగతులు వారు ఉన్నారో వారి ప్రగతికి నిరోధకులు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అంబేద్కర్ గారి గురించి భారతీయ జనతా పార్టీ ఏదో అవహేళన చేసింది అని చెప్పని పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు. మీడియా సాక్షిగా మా కేంద్ర పార్టీ కానీ అందరం కూడా మీ అందరికీ తెలిసిందే ఒరిజినల్ వీడియోని ఇచ్చాం కూడా మేము. ఏదైతే కాంగ్రెస్ మార్పు చేసిందో లేదా ఒక 10 సెకండ్లను చూపించి తప్పుడు ప్రచారం చేస్తుందో దానికి నిజమైనటువంటి భాషణ ఏదైతే ఉందో అది కూడా మీ అందరి ద్వారా ప్రజలకి చేర్చే ప్రయత్నం చేశాం మేము. మొన్న లోక్సభ ఎలక్షన్స్లో కూడా చూసాము. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడినవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మార్చి పారేసి మరి దుష్ప్రచారం చేశారు ఇదే రిజర్వేషన్ల విషయంలో. ఇటువంటివి ఇంకా 7 దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న అధికార దాహం తీరినటువంటి వారు ఈ దేశాన్ని అన్ని రకాలుగా నాశనం చేసి ఈ దేశ ప్రజలు ఎప్పుడూ పేదరికంలో ఉండేలాగా మగ్గిపోయేలాగా ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వారు ఈ రోజున కూడా మళ్ళీ ఇంకా ఏదో తాపత్రయపడుతున్నారు అధికారాన్ని ఎలాగైనా సరే హస్తగతం చేసుకోవాలి అని. వాళ్ళ పార్టీ సింబల్ కూడా అదే కదా, ఎప్పుడు ఇలా హస్తంలాగా ఉంటుందంటే ఎలాగైనా సరే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి అని. నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ వరకు కూడా
గాంధీ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా డాక్టర్ అంబేద్కర్ గారిని అవహేళన చేసి వారికి ఉన్నటువంటి విలువని తగ్గించారు తప్పితే ఏ రోజు కూడా అంత గొప్పటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భారత రాజ్యాంగ రూపకర్తలు ఒకరైనటువంటి అంబేద్కర్ గారికి సరైనటువంటి సముచిత స్థానం ఇవ్వడానికి కాంగ్రెస్ ఎప్పుడూ ప్రయత్నించలేదు. 1952, 54లో జరిగినటువంటి లోక్సభ స్థానాల్లో పన్నీ కట్టుకొని మరి అక్కడ ఎలక్షన్స్ కూడా ఫెయిర్గా అంటే కరెక్ట్గా జరగకుండా వారిని ఓడించింది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడున్న ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని వాస్తవాలు టెక్నాలజీ మూలంగా బయటకు వస్తున్నాయి. కానీ ఇన్ని దశాబ్దాలుగా వారు అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ వారు అంబేద్కర్ గారికి చేసినటువంటి అన్యాయాన్ని కప్పిపుచ్చేసి వారి అంబేద్కర్ ప్రేమికుల్లాగా వారసుల్లాగా ఇప్పటి వరకు నాటకాలు ఆడుతూ వచ్చారు. ఇంకొక పక్క చూస్తే చాలా బాధాకరమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1955లో నెహ్రూ ప్రధానమంత్రిలా ఉన్నప్పుడు ఆయనే భారతరత్న ఇచ్చుకున్నారు. అలాగే 1971లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమెనే భారతరత్న ప్రకటించుకుంది. కానీ 7 దశాబ్దాల పాలన చేసినా కూడా అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పని తాపత్రయం కానీ వారికి ఆలోచన ఎప్పుడూ రాలేదు. కేవలం 1990లో భారతీయ జనతా పార్టీ సహకరించినటువంటి ప్రభుత్వము భారతరత్న అంబేద్కర్ గారికి ఇచ్చింది. అలాగే 100వ సంవత్సరం జన్మ శత జయంతి ఉత్సవాన్ని కూడా అంబేద్కర్ గారి శత జయంతి ఉత్సవాన్ని కూడా చేయడానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. పార్లమెంట్లో అంబేద్కర్ గారి చిత్రపటం లేదా వారి యొక్క స్తూపం పెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ మనసు రాలేదు. ఎంతసేపటికి వేలాది దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి గల్లీలో ఉన్నటువంటి స్తంభం వరకు కూడా గాంధీ ఫ్యామిలీ నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు కూడా వారి కుటుంబ పేర్లు పెట్టుకున్నారు. ప్రతి దానికి ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ లేదా నెహ్రూ అని చెప్పని కుటుంబ పేర్లు పెట్టుకున్నారు తప్పితే